ఉపాధ్యాయులు, మహిళామణులు, కార్యక్రమ నిర్వాహకులు అందరికీ శుభాభినందనలు, ఆశీర్వచనాలు. 100 రోజులు సినిమా ఆడితే పండగ. చాలా పెద్ద ఎత్తున అభిమానులు చేస్తూ ఉంటారు. పాలాభిషేకం, రక్తాభిషేకం, ఇంకా ఈ మధ్య గొర్రెలు మేకలు కూడా అక్కడ వెళ్ళి కోసేస్తున్నారు కటౌట్ల ముందు. ఇంకా అదొక రకం. కానీ ఇక్కడ శత హనుమాన్ పారాయణ ఉత్సవం జరుగుతున్నది. 100 వారాలు, 100 శనివారాలు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఇది ఈరోజు 100వ రోజు, శతవారం. హిందూ సమాజం అంటే మనమే సంపాదించుకోవడం, దాచిపెట్టుకోవడం, ఆస్తులు జమ చేసుకోవడం, ఇంకా లౌకిక, భౌతిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతుంది. ధార్మిక కార్యక్రమాలను చేసేవారు కానీ, చూసేవారు కానీ, పాల్గొనేవారు కానీ చాలా తక్కువ. కానీ ఆపకుండా 100 వారాలు, 100 రోజులు కాదండి, రోజులంటే వరుసగా చేసుకుంటూ పోతాం. వారము అంటే మధ్య లోపల ఒక ఖాళీ ఉంటుంది. ధార్మిక కార్యక్రమం ఇదేమీ ఆడంబరాలు, అట్టహాసాలు, ఆర్భాటాలు, డ్యాన్సులు, జెండాలు, జయజయకారాలు ఏమీ లేవండి. గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా భక్తులంతా ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి పఠించారు. భక్తితో, బలవంతము లేదు, ఒత్తిడి లేదు. ప్రతి వారము 10 మంది, 15 మంది, 7 అది జరుగుతూ వచ్చింది. ఎవ్వరో లంచము ఇవ్వలేదు. కులం పేరు మీద కాదు, మతం పేరు మీద కాదు, ప్రాంతం పేరు మీద కాదు, ఏ రకమైనటువంటి వాసన లేకుండా కేవలము ధార్మికమైన సంకల్పంతో జరిగింది. వాడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఏ కార్యక్రమం చేసినా కులం, పెద్ద సంఘం, కుల సంఘాలు, అది లేకపోతే పార్టీలు, అది లేకపోతే ఇంకేదో ఒకటి, ఇవి ముందు పెట్టుకొని నడుస్తున్నారు హిందువులు. కేవలము ధర్మాన్ని మాత్రమే ముందు పెట్టుకొని నడిచే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో కుల, మత, వర్గ, లింగ, ప్రాంత, భాష భేదం లేకుండా అందరూ పాల్గొన్నారు. మహిళలు వచ్చారు, పురుషులు వచ్చారు, వృద్ధులు వచ్చారు, బాలలు వచ్చారు. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఏమీ తేడా లేదండి. హనుమంతుడికి పార్టీలు లేవు, ఇంకా ఆ పార్టీలు పుట్టలేదు అప్పటికి. అలా ఎవరికి వీలైంది వాళ్ళు పాల్గొన్నారు. కానీ ఈ 100 వారాలు కూడా తప్పనిసరిగా పాల్గొన్న వారు ఎవరైనా ఉంటే వారి దర్శనం సంతోషిస్తాం మేము. 100 వారాలు మధ్యలో ఆపకుండా, కారణాంతరాల వల్ల వేరే ఎటో పోకుండా 100 వారాలు వచ్చిన వాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళు దేవతలే ఈ యుగానికి, ఇప్పటికీ. ఎందుకంటే రకరకాల పనులు, ఒత్తిడులు, సమస్యలు, అనారోగ్యాలు, బాధలు, అప్పులు, తిప్పలు, వీటి నడుమ హనుమాన్ చాలీసా పారాయణం.
మరి ఏదో చదివామంటే చదివాం, వచ్చామంటే వచ్చాం అని కాకుండా జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోకహు జాగర్ అలా నెమ్మదిగా చక్కగా పారాయణం చేశారని నాకు అర్థమైంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోకహు జాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనాం. ఇది ఒక వరుస. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక వరుసలో చక్కగా పారాయణం చేశారు. దాన్ని భక్తి అంటారండి. తోసుకున్నట్టుగా, తొందరగా అప్పుల వాళ్ళు తరిమినట్టుగా చదువుతారు. చాలామంది ఉన్నారు అలాగా. తొందర పని అయిపోతుంది, టైం అయిపోతుంది, పనులున్నాయి, ఏం పనులు మరి తెలియదు, కానీ అలా టకా శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ, పద్యాలు కానీ, పాటలు కానీ అలాగా చదివేస్తారు. అది భక్తి దగ్గరే. ఇంకా వేరేవన్నీ చాలా తీరిగ్గా, నెమ్మదిగా, ఓపికగా చేసుకుంటారు. ఇది ఇప్పుడు పట్టినటువంటి జబ్బు, హిందువులకు పట్టిన జబ్బు. తొందరగా ముగించండి స్వామీజీ, తొందరగా పూజ చేయండి పూజారి గారు, తొందరగా. ఎక్కడ అంటే ఇక్కడే పూజలు, పునస్కారాలు, ఆధ్యాత్మిక ప్రవచనాల దగ్గరే వస్తారనమాట. రాహుకేతువులు, శనీశ్వరులు మాకు బోలెడు సార్లు అనుభవం అయింది. ఎక్కడ రారు. మరి రాజకీయ నాయకులు వచ్చారు, మాజీ అయినా పర్వాలేదు, 1, 2 సొల్లు కబుర్లు 3 అయినా వింటారు. ఎవరు అయిపోయిందని చెప్పారు పాపం, అది చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళకు. కానీ ధార్మిక ప్రవచనం అనేసరికి, ధార్మిక భజన ఏవైనా కావచ్చు, తొందరగా ముగిస్తే బాగుంటుందేమోనండి, సమయం అవుతుందండి, భోజనాలకు అందరూ ఎదురు చూస్తున్నారండి, ఇలాగే చెప్తారు. వాడే ఆ చెప్పేవాడికే ఆ భోజనాలు పిచ్చి, ఇంకెవరికి ఉండదు. నాకే తినాలనిపిస్తుంది, నాకు బొట్టలో ఎలుకలు తిరుగుతున్నాయని చెప్పకుండా అందరూ అనుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు అంటూ చెప్తుంటాడు. కాబట్టి భక్తి అనేది విశ్వాసము ఉన్నప్పుడు ఆకలి దప్పికలు ఉండవు. ద్వంద్వములు అంటారు, రాగద్వేషాలు, ఆకలి దప్పికలు, మాన అవమానాలు, స్తుతి నిందలు, శీత ఉష్ణములు, ఇవన్నీ వాళ్ళను బాధించవట. అంత మైమర్చిపోతారు అలాగా. దాన్ని భక్తి అంటారు. అక్కడ గోల ఉండదండి. భక్తి ఉన్న చోట గోల ఉండదు, అల్లరి ఉండదు, తలనొప్పి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ డీజేలు లేవు, డ్యాన్సులు లేవు, రాజకీయ నాయకులు లేరు, ఏమీ లేదు. ఇక్కడ ప్రశాంతం. ఇదొక్కటే ఉంది చప్పుడు, ఇంకా అది తప్పనిసరి చప్పుడు. కనుక 100 వారాల పాటు కొందరు భక్తులు పాల్గొన్నారు. అందరూ పాల్గొనలే, అందరూ కొంత సమయాల్లో అప్పుడప్పుడు పాల్గొన్నారు. ధార్మిక కార్యక్రమాలు కొనసాగించడం అనేది అసిధారా వ్రతము అన్నారు. అంటే కత్తి మీద సాము. మరి ఈరోజు 100వ శనివారం. శని పోయింది, శని విరగడైపోయింది. ఏదో అంటారుగా, ఏలినాటి శని, ఆ శని, ఈ శనులు పోయినట్టే. ఎందుకంటే ఎక్కడ భగవంతుని స్తుతి, దేవతల గుణగానము జరుగుతుందో అక్కడ అసుర శక్తులు ఉండవు, దుష్ట శక్తులు ఉండవు. దుష్ట శక్తులు విజృంభిస్తున్నాయి కలియుగంలో. వాటికి కావలసినంత విందు భోజనం. ఎందుకంటే ఎప్పుడో వేరే యుగంలోనేమో వెతుక్కోవలసి వచ్చేది దుష్ట శక్తులకు. కానీ ఇప్పుడు అన్ని దుష్ట శక్తులు ఎక్కువైపోయాయి కాబట్టి కావలసినంత భోజనం. యుగ యుగాల ఆకలి తీర్చుకుంటున్నాయి దుష్ట శక్తులు. మరి హనుమంతుడు శక్తిమంతుడు, గుణవంతుడు, బలవంతుడు. ఒక విచిత్రం ఏమిటంటే
రామాయణంలో 6 కాండాలు ఉన్నాయి, 6 అధ్యాయాలు. అందులో బాలకాండం హనుమంతుడు లేడు, అయోధ్యాకాండం హనుమంతుడు లేడు, అరణ్యకాండం, తర్వాత సుందరకాండం, కిష్కింధకాండం, తర్వాత సుందరకాండం. అరణ్యకాండము చివరి లోపల హనుమంతుడు ప్రవేశిస్తాడు చూడండి. తర్వాత కిష్కింధకాండలో ఉన్నాడు, సుందరకాండలో ఉన్నాడు, యుద్ధకాండలో ఉన్నాడు. అంటే మొదటి రెండు ఇంచుమించు 3 అధ్యాయాల్లో లేనట్టే హనుమంతుడి పాత్ర. కానీ మరి హనుమంతుడికి ప్రతి గ్రామంలో గుడి ఉంటుంది, రాముడి గుడి ఉంటుంది, అది లేకపోతే హనుమంతుని గుడి అన్నా ఉంటుంది, ఇద్దరివి ఉంటాయి. అది హనుమంతుని యొక్క గొప్పతనం, శక్తి. నిజంగా మనము భారతీయులు సచ్చిదానంద పరమాత్మ ఉపాసన అది ఎప్పుడో మానేసామనుకోండి, కానీ దేవతల ఉపాసన చేసినప్పుడు కూడా ఈ దేశంలో వీరులు, శూరులు, ధీరులు, పతివ్రతలు, దేశభక్తులు, మహాత్ములు, పండితులు ఉద్భవించారు. దేవతల ఉపాసనైనా సక్రమంగా చేసినప్పటి సంగతి. ఒక శివాజీ ఎలా పుట్టాడు? గాలికి పుట్టరండి మహాపురుషులు. తల్లి మహాపతివ్రత, భక్తురాలు, గుణవంతురాలు, శీలవంతురాలు. కనుక అటువంటి శివాజీ ఆమె కడుపున పుట్టాడు. నిరంతరము కూడా హనుమంతుడి గురించి, రాముడి గురించి, కృష్ణుడి రాజనీతి గురించి, దేవతల యొక్క దివ్యమైన గుణకర్మ స్వభావాల గురించి, చరిత్ర గురించి ఆమె చెప్తూ ఉండేది ఆ బాబుకు. ఆమెకు వేరే తెలియదు, లోకం తెలియదు, గడప దాటి బయటికి పోలేదు ఆమె. ఎప్పుడు ఒక్క కొడుకును తీర్చిదిద్దింది. మరి ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారు? తల్లులకు సీరియల్స్తో తిరగలేదు. ఒక్కొక్క సీరియల్ టైమింగ్స్ అన్నీ గుర్తుంటాయి. ఆ టయానికి అక్కడ ఉండాల్సిందే. ఏమైనా చెప్పుకోండి స్వామీజీ, మేము ఉంటాం, చూస్తాం. ఈ సంసార బాధలు కాస్త మాకు రిలీఫ్ అనిపిస్తుంది స్వామీజీ అంటారు. అలా ఉంది పరిస్థితి. కానీ ఆమె ఏ సీరియల్ చూడలేదు. రామాయణము, భారతము, భాగవతము అటువంటి కథలన్నీ కూడా శివాజీకి చెప్పింది. కనుక హనుమంతుడి తల్లి కూడా అలాగే అంజనీదేవి, మహాయోగిని, తపస్విని. అలా గాలికి పుట్టలేదు హనుమంతుడు. తల్లిదండ్రులు బుద్ధిమంతులు, శక్తిమంతులు, గుణవంతులైతేనే ఉత్తమ సంతానం అవుతుందండి. తిని తాగి తందనాలాడితే మహాపురుషులు, దివ్య ఆత్మలు ఉద్భవించవు. కనుక అంజనీదేవి తపస్సు చేసింది, ప్రాణశక్తిని పెంపొందించుకున్నది, ప్రాణాయామముతోటి ప్రాణాలను నిగ్రహించింది ఆమె, ప్రాణాలను వశం చేసుకున్నది. అప్పుడు హనుమంతుడు ఉద్భవించాడు. అందుకే హనుమంతుడు ఎవరు? ప్రాణపుత్రుడు అంటే వాయుపుత్రుడు. ప్రాణం అంటే వాయువు, గుర్తుపెట్టుకోండి. శబ్దం అంటే వాయువు అంటే ప్రాణం. వాయుపుత్ర హనుమంతుడు అని ఎందుకంటారు? అది కాబట్టి దివ్యమైనటువంటి సాధనలు చేసింది తల్లి. అందుకే హనుమంతుడు దివ్య శక్తి సంపన్నుడుగా ఆవిర్భవించాడు. హనుమాన్ చాలీసాలో 40 దోహాలు ఉన్నాయి. మాకు మొత్తం రాదు, నాకు కొంత వస్తుంది. కానీ ప్రతిదానికి నేను అర్థం చెప్తాను. చెబితే మీకు ఇక్కడ సమయం సరిపోదు. అర్థం అంటే వివరణ. అన్ని గొప్ప సూక్ష్మ విషయాలు ఉన్నాయి అందులో. హనుమంతుని యొక్క వ్యక్తిత్వ వికాసము, దివ్య గుణ సంపత్తి, మహత్కార్య కథనము, అతని మహిమ వర్ణనం అన్నీ ఉన్నాయి అందులో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి,
గొప్ప వాళ్ళ గురించి ఎవరు ఎక్కువ తెలుసుకుంటారో వింటారో వారు గొప్ప వాళ్ళు అవుతారు. పనికి మాలిన వాళ్ళ గురించి ఎవరు తెలుసుకుంటారో వింటారో చూస్తారో గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అవుతారు. మనం ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? గొప్పవాడు హనుమంతుడి గురించి పారాయణం చేశారు. చాలా మందికి కంఠస్థం అయి ఉండొచ్చు. కంఠస్థమైన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూడకుండా చదివేవాళ్ళు. 1 2 3 4 నలుగురేనా? 5 6 7 8 ఏమా పురుష పుంగవులు ఇంతేనా? 4 5 చేతులు ఎత్తుతున్నారు. ఏమండి మగవాళ్ళకి ఏమైంది? బుద్ధి నష్టమైందా ఏమిటి? గుర్తుండట్లేదా? కనుక మహాపురుషుల గురించి దివ్యాత్మల గురించి మనం తెలుసుకుంటే గుర్తుపెట్టుకుంటే అది ఒక ప్రేరణ స్ఫూర్తి. పనికి మాలిన వాళ్ళంటే ఎవరు? సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇంకెవరున్నారు? క్రికెట్ స్టార్లు. వీళ్ళ గురించి పేజీలు సమాచారం గుర్తుపెట్టుకుంటారు. ఒక సినిమా యాక్టర్కు ఎంతమంది భార్యలు, ఎన్నిసార్లు విడాకులయ్యాయి, ఎంతమంది పిల్లలు, ఆయన అన్న ఎవడు, తమ్ముడెవడు, బాబాయ్ ఎవడు చెప్పమంటే చిన్న పిల్లలు కూడా చెప్తారు, 5 ఏళ్ల పిల్లలు. కానీ హనుమంతుడు ఎవరో, రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, దశరథుడు ఎవరు, ఆ రాముని అన్నదమ్ముల పేర్లు ఏమిటి, వారి భార్యల పేరేమిటి, ఎవరికి తెలియదు. అది ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి పనికి మాలిన వారి గురించిన సమాచారాన్ని బుర్రలోంచి తీసేయండి. పనికొచ్చే వాళ్ళు, గొప్పవాళ్ళు, మహాత్ములు, దివ్యాత్మల గురించి గుర్తుపెట్టుకోండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. మీరు అందరూ ఇండ్లున్నాయి, కిరాయిల్లో, సొంత ఇల్లో ఉంది కదా, 2 రూములో 4 రూములో ఉంటాయి. 10 రూములు అయితే ఉండవు, అంత పెద్ద ఇండ్లు అయితే లేవు. ఇక్కడ ఇంటిలో చెత్త సామాన్లు దాచిపెట్టుకుంటారా, పారేస్తారా, అమ్మేస్తారా? ఏదో ఒకటి చేస్తారు కదా, దాచిపెట్టుకోరు కదా ఇంట్లో. ఎందుకు? ఉన్నవే 2 రూములు 3 రూములు. చెత్త సామాన్ అంతా 6 నెలలకు ఒకసారి అంతా తీసేసి అమ్మివేయడం కానీ పారవేయడం కానీ చేస్తారు, చెత్త కుండీలో పడవేయడం. మనము మన మనస్సును కూడా, మన బుద్ధిని కూడా శోధించాలి. చెత్త ఆలోచనలు, చెత్త సమాచారం పేరుకుపోతే తీసేయాలి. అవసరం లేదు. అనవసరమైన సమాచారము అందరూ నింపుకుంటున్నారు నెత్తిలో. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అనవసర సమాచారం ఎవరిస్తున్నారు అంటే ఈ ఫోన్ ఇస్తుంది, టీవీ ఇస్తుంది. నీకు తెలియకుండా నువ్వు నేర్చుకుంటున్నావు, గుర్తుపెట్టుకుంటున్నావు. ప్రతి ఇల్లు కూడా శాంతి నిలయంలాగా ఉండేది. ప్రతి ఇల్లు స్వర్గము. భార్య అంటే దేవత, భర్త అంటే ప్రత్యక్ష దైవం. బయట పోయి తిరిగి భర్త ఇంటికి రాగానే భార్య చెంబుతో నీళ్లు తెచ్చి కాళ్ళు కడిగేది. దసరా రోజు కాదండి, ప్రతిరోజు కడిగేది. అప్పుడు ఎప్పుడో రాముడి గురించి, సీతమ్మ గురించి, హనుమంతుడి గురించి, లక్ష్మణుడి గురించి మన మెదడులో ఉన్నంత కాలం ఆ సమాచారానికి అవకాశం లేదు. చెత్త అంతా జమైపోయింది, చెత్త సీరియళ్ళు. ఆడవాళ్ళ బుద్ధి మారిపోయింది, మగవాళ్ళ బుద్ధి ఎప్పుడో మారిపోయింది. కాబట్టి ధర్మానికి రక్షకులు, ధర్మవీరులు, ధర్మోద్ధారకులు అయిన వ్యక్తుల చరిత్రను గుర్తుపెట్టుకుంటే, నేర్చుకుంటే మీ చరిత్ర మారుతుంది. పనికి మాలినవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు. అందుకే మనుషులు కూడా పనికి మాలిన వారుగా తయారవుతున్నారు. ఎవరు పనికిరారు? తల్లికి పనికిరాడు కొడుకు, అత్తకు పనికిరాదు కోడలు, గురువుకు పనికిరాడు శిష్యుడు. ఎవరికి పనికిరారు. అలా ఉంటున్నారు, గతి లేక ఒక్కింట్లో ఉంటున్నారు, కానీ ఎవరికి మధ్య
సామరస్యము, ప్రేమ, దయ, ఆప్యాయత ఉన్నాయా? ఉన్నట్టు నటిస్తున్నారు, పర్వాలేదు, నటించినా పర్వాలేదు లేండి, ఇంకా అసలు ఎట్లాగో లేదు. కొంత నటించినా పర్వాలేదు, నటించినా కూడా పర్వాలేదు అనుకోవచ్చు. ఇంకా నటన కూడా చేతగాని వాళ్ళు ఉంటారు. కనుక మహాపురుషుల గురించి చదివితే వాళ్ళను మనం ఉద్ధరించినట్టు కాదు, మనల్ని మనం బాగు చేసుకున్నట్టు. 100 వారాలు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే హనుమంతుడికి లాభమా, మనకు లాభమా? చెప్పండి. చాలా మంది అనుకుంటారు హనుమంతుడినే బతికిస్తున్నాం, హనుమంతుడిని ఉద్ధరిస్తున్నాం. కాదండి, గంగలో మునిగితే గంగకు కాదు లాభము, మనకు మురికిపోతుంది, మనము స్వచ్ఛంగా మారుతాం. గంగను ఎవరు శుద్ధి చేయలేము, తనకు తానే శుద్ధి చేసుకుంటుంది. కనుక ఈ భారతదేశము దేవతలు పుట్టిన దేశం. ఇది ఏ దేశంలో కూడా దేవతలు పుట్టలేదండి. క్రైస్తవం ఉంది, ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఇంకా ఆ యేసుక్రీస్తుని తీసి పక్కన పెడితే గుండు సున్నా. ఖురాన్ ఒకే ఒక మహమ్మద్ ప్రవక్త, పక్కన పెడితే ఏమీ లేదు. కానీ మన భారతదేశంలో ఎవరిని పక్కన పెట్టినా ఇంకా తెలుసుకోవలసింది బండ్ల కొద్దీ ఉంది. రామాయణం పక్కన పెట్టండి, ధర్మానికి ఏం నష్టం లేదు, భారతం చదువుకుంటాం. భారతం పక్కన పెట్టేసేయండి, భగవద్గీత చదువుకుంటాం. భగవద్గీత పక్కన పెట్టండి, భాగవతం చదువుకుంటాం. అది పక్కన పెట్టండి, ఉపనిషత్తులు చదువుకుంటాం. ఇలాగా అంతు లేదన్నమాట. ఇది సముద్రం. మహాపురుషులు, దేవతలు, మహాత్ములు, యోగులు కుప్పలు తెప్పలుగా పుట్టారు ఈ దేశంలో. ఇంకా ఇవన్నీ కూడా తెలియకపోయినా పర్వాలేదండి, మాకేమీ తెలీదు, గాయత్రి మంత్రం చదువుకో, అది కూడా రాదు, నోరు తిరగదు, ఓంకారం స్మరించుకో. ఇలాగా మనకు అత్యంత సూక్ష్మంగా ఒక సామాన్య మానవుడు కూడా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని రకాలుగా మహర్షులు మనకు అందించారు. అయినా కూడా అజ్ఞానం, ఆవేదన, పీడన, ఒత్తిడి, స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ, ప్రెజర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు. అసలు చాలా భయంకరమైనటువంటి మానసిక రోగాలు, సమస్యలలో హిందువులు కొట్టుమిట్టాడుతున్నారు. సంకుచితమైన మనస్తత్వాలు వచ్చాయి. బాగా ఆలోచించుకోండి మీరు. సంకుచితం, కంజెస్టెడ్ మైండ్స్ అంటారు. ఒకరికి వండి పెట్టాలంటే బాధ. కొత్త వాళ్ళు 10 మందికి వంట చేయమ్మా, 10 మందికి చేయాలా? నీకు చేసి పెట్టుడే ఎక్కువ, నీ పిల్లలకు చేసి పెట్టుడే ఎక్కువ. ఇంకా 10 మంది ఎవరు, ఎక్కడి నుంచి తెస్తున్నావు? నీకు పని పాట లేదా? నువ్వు తెచ్చే సంపాదనకు 10 మందికి ఎవడంట పెట్టాలి? ఇలాగా అరుస్తారు. ఎందుకంటే కంజెస్టెడ్ మైండ్, సంకుచితమైన మనస్తత్వాలు అయిపోయాయి. దేవతల గురించి తెలుసుకోవడం లేదు, పనికి మాలిన చెత్తంతా నెత్తిలో నిండిపోతుంది. దాని ప్రభావం ఇదంతా. ఒకప్పుడు స్వామీజీ వచ్చారా, స్వామి గారు మా ఇంటికి రండి, మా ఇంట్లో తినండి, మేము వండి పెడతాం అనేవాళ్ళు మమ్మల్ని. 20-30 ఏళ్ల కిందట సంగతి చెప్తున్నా. సెల్ ఫోన్ రాలేదనుకోండి అప్పటికి. ఇక సెల్ ఫోన్ వచ్చింది. క్రమక్రమంగా బుద్ధులు మారిపోతూ చివరికి ఏ దశకు వచ్చిందంటే, మాకు వండి పెట్టకపోయినా పర్వాలేదు, భర్తకు పిల్లల కన్నా వండి పెడతారా అంటే దానికి కూడా అవి వచ్చాయిగా ఆర్డర్ బేస్లో. ఏం పాడో వాడికి ఫోన్ చేస్తాము, ఎప్పుడు వండి పెట్టి ఈ వంటింట్లోనే చావాలన్నా మేము, మా జీవితం అంతా ఇంతేనా, ఈ ఆదివారం అన్నా తెప్పించండి. ఆ హోటల్కి చెప్తే వాడు తెచ్చిస్తాడు, అందరం కలిసి తిందాం, లేదంటే మనమే పోదాం అనే పరిస్థితి వచ్చింది. బట్టి వండి పెట్టాలి. అన్నపూర్ణ, ఈ దేశానికి అన్నపూర్ణ అని పేరు. ఈ దేశానికి అంటే ఈ భారత మాతకి అన్నపూర్ణ అని పేరు. మరి భారత మాత పుత్రిక అంటే ఒక మహిళామణి, భారత నారీమణి కూడా అన్నపూర్ణనే. అన్నము వండి పెట్టడానికి భారత నారి ఎప్పుడూ కూడా వెనకాడేది కాదు. కానీ ఇప్పుడు ఇలా మారిపోయారు. కనుక అన్నిటికీ మూలం ఏమిటి? ఆలోచనలు, సంస్కారాలని చెప్పారు.
మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలా మారుతున్నాయి గమనిస్తున్నారా మీరు? 10 ఏళ్ల కిందట ఎలా ఉండింది మీ మనస్తత్వం, 20 ఏళ్ల కింద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు. మనం ముందుకెళ్తున్నామా వెనక్కిపోతున్నామా చెప్పండి. 100 వారాల హనుమాన్ చాలీసా చదవడానికి పెద్ద తపస్సు అయింది. ఇక్కడ పెద్ద పనేం కాదు అది. అక్కడేమీ పెట్టుబడి పెట్టింది లేదు, ఎవరి సొమ్ములు ఖర్చు అయింది లేదు, ఎవరికి నష్టమేం జరగలేదు. కానీ అందులో పాల్గొనడానికి సంకల్ప శక్తి లేదు, సంస్కారం లేదు. ఈ రెండు లేకుంటే సమయం కూడా ఉండదు. సమయం ఎందుకు ఉండట్లేదంటే సంస్కారం పోయింది కాబట్టి. సంస్కారాన్ని నిలుపుకోవాలి, ఆలోచనలను మనము మార్చుకోవాలి. సదాలోచనలు అంటాం, మంచి ఆలోచన. భావదారిద్ర్యము అనే మాట విన్నారో లేదో మీరు? భావదారిద్ర్యం అంటే డబ్బుకు కటకటలాడడం కాదు. ఇక్కడ భావదారిద్ర్యం అంటే ఆలోచనలు దరిద్రంగా ఉండడం, ఆలోచనల్లో పేదరికం. ఊరంతా బాగుండాలి, 10 మంది పచ్చగా ఉండాలి అనే ఆలోచనను ఏమంటారు? అది భావ సంపత్తి. ఎవరన్నా ఏమన్నా కానీ ఊరంతా నాశనం అయితే నాకెందుకు, నేను మా ఆయన మా పిల్లలు బాగుంటే చాలు అని ఇలాంటి సంకుచితమైన ఆలోచనలను భావదారిద్ర్యం అంటారు. సీతమ్మ రామాయణంలో మీరు చదవండి, వాల్మీకి రామాయణం. అందులో సీతమ్మ అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఉండింది. మనం మనుషుల మధ్యనే బతకలేకపోతున్నాం. రాక్షస స్త్రీలు కాపలా, వాళ్ళ పని ఏమిటంటే సీతమ్మను వేధించుకొని కాల్చుకొని తినడం. శాడిజం అన్నమాట. రావణాసురుడు ఆమెను బ్రెయిన్ వాష్ చేయాలి. కాబట్టి ఆ రాక్షస స్త్రీలు ఎప్పుడో తిడుతూ ఉండేవాళ్ళు అనమాట. రాక్షసులు అంటేనే తిట్లు కదా, దేవతలేమో దీవెనలు ఇస్తారు, రాక్షసులు తిట్లు తప్ప ఇంకేం రావు. అట్లాంటి వాళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు రావణాసురుడు. వాళ్ళు ఏమిటి తిడతారు అంటే సీతమ్మను, ఆమె భర్తను, ఆ రఘువంశాన్ని, అయోధ్యను, అందరినీ అనమాట. వాళ్ళంతా వేస్ట్, వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు. మా రావణాసురుడిని చూడు, ఎంత గొప్ప రాజు, ఎలా వెలిగిపోతున్నాడు, నీ రాముడు వేస్ట్ అని ఈ రకంగా ఎప్పుడు తిడుతూ ఉండడం అన్నమాట. కానీ సీతమ్మ ఏ రాక్షసిని తిట్టలేదు. అది నెత్తికి ఎక్కించుకుంటే కదా ఆమె మెదడులోకి కూడా అవన్నీ గుర్తుపెట్టుకోలేదు. ఆమె డిలీట్ అన్నీ తీసి పారేసేది. అందుకే రాముడు గెలిచిన తర్వాత అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? పగ, ద్వేషము, ప్రతీకారం. వాళ్ళని కొట్టాలి, చంపాలి లేదా తిట్టాలి. ఇంకా ఏది చదవకపోతే తిట్టడం అయితే చాతనవుతుంది కదా. కానీ సీతమ్మ అవన్నీ గుర్తుపెట్టుకోలేదు. అందుకే రాముడు గెలిచిన తర్వాత హనుమంతుడు వచ్చాడు. అమ్మా సీతమ్మ, నీ కష్టాలన్నీ కడతీరాయి, రావణాసుడు చచ్చాడు, వాళ్ళ గ్యాంగ్ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు మొత్తము లంకా నగరము మన ఆధీనంలో ఉంది. ఈ రాక్షస స్త్రీలు నిన్ను నానా రకాలుగా తిట్టారు, హింసించారు. నువ్వు చెబితే, అనుమతిస్తే వీళ్ళ భరతం పడతానన్నాడు. కానీ సీతమ్మ ఏమన్నది? నాయనా హనుమాన్, ఈ రాక్షస స్త్రీలు తమ యజమాని బాస్ రావణాసురుడు చెప్పినట్టు నడుచుకున్నారు. వాళ్ళు యజమాని చెప్పినట్టు సేవకులు వినాల్సిందే కదా, జీతం తీసుకున్నందుకు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చారు. కాబట్టి వాళ్ళ మీద నాకు ద్వేషము లేదు అన్నది. చూడండి రామాయణంలో ఉంది మాట. అంటే అందుకే దేవతలు అంటున్నాం వాళ్ళ. మనం ఒక్క మాట నోరు జారితే ఎంత గుర్తుపెట్టుకుంటారంటే ఇక చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటారు. ఆ నోరు జారిన వ్యక్తి కూడా, అమ్మా ఏదో బుద్ధి తక్కువై నోరు జారిందమ్మా, క్షమించమ్మా క్షమించమ్మా, తప్పైందమ్మా అంటే కూడా ఇక తప్పనిసరిగా సరేలే క్షమించాను అంటారు. కానీ మనసులో మాత్రం మెసులుతూనే ఉంటుంది. ఇంత మాట అంటుందా, అంత మాట అంటుందా అని మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనం దేవతలం కాలేము. సీతమ్మ మాత్రము ఆ రకంగా ప్రవర్తించింది. అలాగా
మనము రామాయణము చూసుకున్నా, హనుమంతుడి జీవితాన్ని చూసుకున్నా, హనుమంతుడి గుణగానం ఇదంతా ఏమిటి? హనుమాన్ చాలీసా అంటే హనుమంతుని యొక్క గుణగానము, అతనిలోని సుగుణాలు, సుకార్యాలు, అతని యొక్క స్వభావము, చేసినటువంటి గొప్ప పనులు అవన్నీ వర్ణించారు. దాన్నే చాలీసా అంటున్నాం. చూడండి, ఒక మంచి వ్యక్తి గురించి మీరు వింటే ఏమవుతుందంటే మన మనస్సు ప్రశాంతమవుతుంది. ఒక చెడు వ్యక్తి గురించి వింటూ పోండి, మనసంతా గజిబిజిగా కకావికలంగా మారిపోతుంది. హనుమంతుడు దేవత స్థానానికి చేరిన వ్యక్తి. చూడండి, రాముడు సీత ఉన్నారంటే పక్కన లక్ష్మణుడు ఉంటాడు, లక్ష్మణుడు ఉన్నాడంటే పక్కన హనుమంతుడు. ఈ నలుగురు తప్పనిసరిగా కనిపిస్తారు మనకు. కేవలము రాముడు సీత ఉన్న ఫోటోలు చాలా తక్కువ ఉంటాయి. లక్ష్మణుడైతే విడిగా ఉండడు, హనుమంతుడు కూడా విడిగా కనిపిస్తాడు అప్పుడప్పుడు, కానీ లక్ష్మణుడు అసలే కనిపించాడు. నలుగురు కలిసి ఉన్నటువంటి మనము చిత్రాలు కానీ, ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ చాలా చోట్ల చూస్తాం. ఈ నలుగురి గురించి తెలుసుకుంటే చాలు మనం బాగుపడ్డారు. 4 వేదాలు తెలుసుకున్నట్టే. మీకు వేదాల పేర్లు తెలియకపోయినా నష్టమేం లేదండి, కానీ నలుగురి జీవితము, వాళ్ళ త్యాగము, వాళ్ళ తపస్సు, వాళ్ళ వినయము, విధేయత, సేవ, సద్గుణ సంపత్తి ఎంత తెలుసుకుంటామో మనలో మార్పు వస్తుంది. అప్పచెప్పడం కాదండి, హనుమాన్ చాలీసా అప్పచెప్పడం కాదు. అప్పచెప్పడం వేరు, దాన్ని ఇముడ్చుకోవడం వేరు. అన్నము తినడం వేరు, అరిగించుకోవడం వేరు. కాబట్టి దేవతల గురించి మనము కీర్తిస్తే, స్తుతిస్తే, పాడితే మనలో కూడా దేవ లక్షణాలు వస్తాయి. రాక్షసుల గురించి స్తుతించినా, విన్నా, నేర్చుకున్నా, తెలుసుకున్నా మనకు కూడా రాక్షస లక్షణాలు వస్తాయి. అందుకే తులసీదాసు రామచరితమానస్ అందులో రాసింది ఈ హనుమాన్ చాలీసా. హనుమంతుడు అనే శబ్దానికి చాలా మందికి అర్థం తెలియదు. హనుమంతుడు హనుమంతుడు అంటారు. హను అంటే సంస్కృతంలో దవడను హనువు అంటారు. హనుమంతుడు బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు అంటే బుద్ధి కలిగిన వాడు. హనుమంతుడు అంటే హనువు కలిగిన వాడు. హనువులు అంటే దవడలు, అంటే బలమైనటువంటి దవడలు కలిగిన వాడు హనుమంతుడు. అందుకే ఇలా ఉంటే ఫోటో కొంచెము ఇలాగ ఉంటుంది, ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకు. చాలా బలమైన దవడలు. నీ దవడ వాయ కొడతాను అంటుంటారు మన వాళ్ళ. కోపం వచ్చిందంటే నీ దవడ పగల కొడతాను ఇలా తిడుతూ ఉంటారు. కానీ అది చాలా శక్తివంతమైన దవడలు ఉన్నాయి హనుమంతుడు. ఆంజనేయుడు అంటారు. ఆంజనేయుడు ఎందుకంటారు? అంజని యొక్క పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు. పవనసుతుడు, వాయుపుత్రుడు. అంటే హనుమంతుడి తల్లి ప్రాణాయామంతో వాయువును, ప్రాణాన్ని ఆమె నిగ్రహించింది, వశం చేసుకుంది. ఆ తర్వాత హనుమంతుడు పుట్టాడు కాబట్టి వాయుపుత్రుడు అంటారు. హనుమంతుని తండ్రి పేరు కేసరి. ఇందులోనే వస్తుంది కేసరి నందన అని, ఎక్కడో మనకు వస్తుంది. కాబట్టి హనుమంతుని యొక్క చరిత్రను మనము స్మరించుకుంటే, వింటే బుద్ధిశుద్ధి అవుతుంది అన్నమాట. దేవతల గురించి ఎంత వింటామో అంత బుద్ధిశుద్ధి అవుతుందండి. ఒకప్పుడు వినాయక మండపాలు, వినాయక ఉత్సవాలు చేస్తున్నారు, ఈ మధ్య దుర్గా ఉత్సవాలు కూడా చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వినాయక మండపం కానీ ఏదైనా పండగ జరిగినప్పుడు హరికథలు చెప్పేవాళ్ళను, బుర్ర కథలు చెప్పేవాళ్ళను, ఒగ్గు కథలు చెప్పేవాళ్ళను, తోలు బొమ్మలాటలు ఆడేవాళ్ళని పిలిపించేవాళ్ళు. వాళ్ళు చెప్పితే చెవిలో తుప్పంతా పోయేది. అంత భయంకరంగా, అంత కంఠస్వరం, కంచు వంటి కంఠంతో చెప్పేవాడు.
అవి విని బుద్ధిశుద్ధి అయిపోయాక ఆ సంతానం కూడా మంచి సంతానం పుట్టేది. బుర్రకథ వింటే బుర్రకు పట్టిన తుప్పంతా పోయేది. అంతా కంచు కంఠంతో చెప్పేవాళ్ళు. బుర్రకథలు పోయినాయి, హరికథలు పోయినాయి, మళ్ళీ ఒగ్గు కథలు పోయినాయి, తోలు బొమ్మలాటలు పోయినాయి. అంతా తోలు బొమ్మలాగా తయారయ్యాయి. ప్రాణం లేని తోలు బొమ్మలు. బతికామా అంటే బతికాం, తిన్నామా అంటే తిన్నాం, లేచామంటే లేచాం. ఏమీ చైతన్యం లేని మనుషులు అయిపోయారు. కాబట్టి మహాపురుషుల చరిత్రను ఇలాగా స్మరించుకోవడం, నెమరు వేసుకోవడం. ఎందుకంటే ఎనర్జీ డ్రింక్ ఇది. శక్తిమంతులం కావాలి. బలహీనులుగా, దరిద్రులుగా, పనికి మాలిన వారుగా ఉండకూడదు. శక్తిమంతులు, యాక్టివ్గా ఉండాలి, చైతన్యంగా ఉండాలి. ఎప్పుడో చైతన్యం లేకపోతే బ్రతకడం వేస్ట్. ధర్మము, దేశము, దైవం అనగానే యాక్టివ్, ధర్మం అనగానే నీరసం, దేశం అంటే ఇంకా ఏం దేశమయ్యా దేశము, నువ్వు రక్షిస్తావయ్యా దేశాన్ని, నీకంటే ముందు ఎందరో మహాపురుషులు పుట్టారు పోయారు, ఇలాగానే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకురా దేశభక్తి ఇంట్లో పడి ఉండక ఇవన్నీ పనికి మాలిన పరోపకార కార్యక్రమాలు ఎవడు చేయమన్నాడు నిన్ను అని తల్లిదండ్రులే పెద్ద విలన్లు అయిపోయారు ఇప్పుడు. మరి ఒక విచిత్రం ఏమిటంటే మా భూమయ్య, ఈ రామయ్య, ఆయన సాయన్న, భూమన్న సాయన్న ఇద్దరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం, చివరి రోజును ఒక మరపురాని స్మృతి దినంగా జరుపుకుందామని ఈ ఏర్పాట్లు చేశారు. అందరూ సహకరించారు. కాకపోతే ముందు ఎవరో రావాలి కదా, ఇంజన్ ఉండాలి, డ్రైవర్ ఉండాలి, అప్పుడు అన్ని డబ్బాలు వస్తాయి. అలాగా ఎవరో ఒకరు నడుము కట్టేవాళ్ళు, పూనుకునే వాళ్ళు అవసరం అండి. ఉంటేనే మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళనే నాయకుడు అంటారు. లీడ్ అంటే నడిపించడం. కనుక ఈ కార్యక్రమము ఈరోజు ఈ రకంగా రూపుదిద్దుకున్నదంటే వారిద్దరి వెనక ఉన్నటువంటి హనుమాన్ భక్తులు, అలాగే ధార్మిక సేవకులు, ఇంకా రకరకాల వ్యక్తులు అందరు కూడా ఉన్నారు. చాలామంది పుట్టినరోజు చాలా పెద్దగా జరుపుకుంటారు. ఈ మధ్య ఒక్కరే ఇద్దరినే కంటున్నారు కాబట్టి పుట్టినరోజు పెద్ద ఎత్తున, పుట్టినరోజు మళ్ళీ పెళ్లి రోజు కూడా చేసుకుంటున్నారు. ఇంకా కనీసం సంవత్సరం అంతా కాల్చుకు తింటున్నాడు, ఒక్కరోజన్నా కాస్త సంతోషంగా ఉందామని ఆ ఒక్కరోజు ఏదో చేసుకుంటున్నారు. అలాగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు బాగానే చేసుకుంటున్నారు. కానీ ఇది పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కాదు, ఎవరికి సంబంధం లేనిది. హనుమంతుడి చాలీసా ముగిసిన 100వ వారం. మరి ఇంత పెద్ద ఎత్తున 300 మందికి భోజనాలు, కుర్చీలు తెచ్చారు. కాబట్టి ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరపాలనుకోవడము, ఒక స్ఫూర్తిని అందించాలనుకోవడం చాలా గొప్ప విషయం అండి. ఏదో మనం వినాయక చవితి ఉత్సవాల్లాగా తూతూ మంత్రం తుప్పకాయ మంత్రం అని కాకుండా మాలాంటి వ్యక్తులను పిలిపించి ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి, మోటివేషన్ అంటారు, మళ్ళీ చెయ్యాలి, ఇంతకంటే బాగా చెయ్యాలి అనే స్ఫూర్తిని కలిగించడం అన్నమాట. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరలు ఇస్తే చిరిగిపోతాయి, కానీ చెప్పిన ఉపదేశము నెత్తికెక్కితే జీవితం మారుతుంది. ఎక్కాలది. మొత్తం ఎక్కితేనైతే ఇంకా చెప్పనవసరం లేదు. కనీసం 100 పాయింట్లలో 1 పాయింట్ ఎక్కినా చాలు. చచ్చు పుచ్చు బెండకాయలాగా మనుషులు ఉన్నారు. ఏదో సంపాదించుకుంటున్నాం, ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం, అయిపోయింది. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళు ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు, తీరికుంది, ఓపిక ఉంది, ఏమి చేసేది ఏమీ లేదు. ఓ పరోపకారము లేదు, ఓ దేశ సేవ లేదు, ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్నది లేదు. బోలెడు మంది ఉన్నారు ఇలాగా. ఏదో వాళ్ళిద్దరు మరి బాగానే ఇంతకుముందు కూడా 2-3 సార్లు పిలిచారు. కాబట్టి మనము కొంత సమయాన్ని, కొంత శక్తిని, కొంత ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు ఇవ్వాలి. హనుమంతుడు తన సొంత పనులు ఏం చేసుకోలేదండి. చదవండి చరిత్ర, అన్ని పరోపకారమే.
రాముడు పరోపకారం, సీతమ్మ పరోపకారం. వాళ్ళు మాకు ఇది లేదు, మాకు ఇది తక్కువైంది అని ఎప్పుడు ఏడ్చినట్టుగా నమ్మడం. అందుకే దేవతలు వాళ్ళు. దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, లేని దానికి ఎడవరు, ఉన్నదానికి పొంగిపోరు. నిరంతరము ధర్మ కార్యాలు చేసుకుంటూ పోతారు. పేరు కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు, డబ్బు కోసం కాదు, పదవి కోసం కాదు. ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తే ఏమిస్తారు వాళ్ళకి? ఏమైనా కిరీటం పెడతారా? ఇంకా వెనక అవి ఏమంటారు, చిటికలో మెటికలో విరిచే వాళ్ళు పోలటి ఉంటారు, చాటుగా అనేవాళ్ళు. అసూయాపరులు అంటారు, జలసి. హిందువులకు పెద్ద రోగం ఏమిటంటే జలసి. మనం చెయ్యలేమో, చేసిన వాళ్ళు చూస్తే ఓర్చుకోలేము. ఇది హిందువులకు ఉన్న రోగం. అది ఎప్పుడు పోతుందో తెలియదు. కనుక హనుమంతుడు గుణవంతుడు, బలవంతుడు, శక్తిమంతుడు, సంస్కారవంతుడు. మరి ఈ చౌపాయిలు, వీటిల్లో బజరంగి అనే పేరు ఎక్కువ మనం వింటాం. బజరంగ్ బలి హనుమాన్కి జై అంటారు. బజరంగ్ బలి అంటే ఏంటి? చాలా మందికి తెలియదు. ఏదో బజరంగ్ బలి అంటే హనుమంతుడు అనుకుంటా, కానీ అది ఒక గొప్ప శబ్దం. వజ్ర అంగ బలి, వజ్రాంగ బలి సంస్కృతం, హిందీలో బజరంగ్ బలి అయింది. వజ్రాంగ బలి అంటే వజ్రముల వంటి అంగములు బలము కలిగిన వాడు. మా జీవితంలో ఇంతవరకు వజ్రం మొహమే చూడలేదు స్వామీజీ, మీరు వజ్రముల వంటి అంగములు అంటున్నారు, బలం అంటున్నారు అంటారు. చూడలేదు, నిజమే, మేము కూడా వజ్రాలు ఏం చూడలేదు. కానీ వజ్రము అన్నిటికంటే బలమైనది, దృఢమైనది. వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి అని చెప్తారు, వేరే దేంతో కొయ్యలేము. వజ్రం వజ్రేణ భిన్నయేత్, అది సంస్కృతం. వజ్రాన్ని కోయాలంటే సానబెట్టాలంటే మళ్ళీ వజ్రమే కావాలి. అలాగా హనుమంతుడు వజ్రముల వంటి అంగములు అంటే అవయవములు బలము కలిగిన వాడు. ఒక్క శబ్దము హైదరాబాద్లో, మాది అసలు హైదరాబాద్లో మేము పుట్టి పెరిగి అక్కడే ఉన్నాం. మొన్న 4 ఏళ్ళైంది ఇక్కడికి వచ్చి. హనుమాన్ వ్యాయామశాల అని ఉండేది, చాలా చోట్ల ఉండేది హైదరాబాద్లో. నా చిన్నప్పుడు ప్రతి గుడిలో లేకపోతే ఇంకెక్కడైనా కమ్యూనిటీ హాల్లోనూ హనుమాన్ వ్యాయామశాల, హనుమంతుడి చిత్రపటం ఉండేది. పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు వచ్చేవాళ్ళు. ఇవి దండీలు, బస్కీలు, వ్యాయామము, ముద్గరం అంటారు, ఇలా ఉంటుంది గదలాగా, దాన్ని తిప్పడం, డంబెల్స్, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు నవయువకులు. ఇప్పుడు హనుమాన్ గుడి కనబడుతుంది తప్ప హనుమాన్ వ్యాయామశాల కనిపించట్లేదు. యువకులు ఎవరు కూడా వ్యాయామం లేదండి వాళ్ళకు. దండీలు లేవు, బస్కీలు లేవు, ఏమిటి చేస్తున్నారు? యువతరం అంతా కూడా శవతరం లాగా మారిపోయారు. గంజాయి, నల్లమందు, మందు పార్టీలు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు, గుట్కాలు, ఈ విషవలయంలో ఉన్నారు యువతరం అంతా. తల్లులు ఏం చేస్తున్నారో, అక్కలు ఏం చేస్తున్నారో, చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో, చిన్నమ్మలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. మాతృశక్తి బలహీనమైపోయింది, తల్లికి పవర్ పోయింది. శివాజీ ఇలా గీత గీస్తే ఆ గీత దాటేవాడు కాదు శివాజీ. పోయి ఆ కోటను జయించి తీసుకురా పో అంటే తెల్లారేసరికి కోటను జయించి తెచ్చాడు శివాజీ. అలా తల్లి శాసించింది. ఈనాడు తల్లులకు శాసనం పోయింది. కేవలం వండడము, పెట్టడము, సౌకర్యాలు ఇవ్వడం తప్ప జీవితాలను చక్కదిద్ది తీర్చిదిద్దేటటువంటి శక్తియుక్తులు కోల్పోయారు. హనుమాన్ వ్యాయామశాలలో యువకులంతా కూడా వ్యాయామం చేసేది, బలంగా ఉండేవాళ్ళు, శక్తిమంతులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు యువతరానికి ఏమీ లేదండి, బలహీనం. ఒక 20 కిలోలు కూడా మొయ్యలేరు. మోస్తారా? 100 కిలోలు మోసేవాళ్ళు మగవాళ్ళు. నా చిన్నప్పుడు బియ్యం బస్తాలు 100 కిలోలు వచ్చేవండి. పోయింది. 50 కిలోల బస్తాలు కూడా చూసాం, అది పోయింది. 25 కిలోల బస్తాలు వచ్చాయి. ఇంకా పవర్ అంతా దిగింది అన్నమాట. ఇంకా 25 కిలోలు కూడా చేతగా అయ్యేటట్టు కనబట్టం లేవు. 10 కేజీల బస్తాలు వస్తాయి, వచ్చినట్టున్నాయి కూడా. ఇది పతనం అన్నమాట.
ఇది డెవలప్మెంట్ కాదండి, పతనము. మగవాడు మగవాడిగా లేడు, స్త్రీ స్త్రీగా లేదు. స్త్రీ ఇస్త్రీ చేస్తుంది, భర్తని ఇస్త్రీ చేస్తుంది. ఎందుకంటే భర్త దగ్గర శక్తి లేదు, బలము లేదు, ధర్మము లేదు. అది ఉంటే భర్త ప్రత్యక్ష దైవము, దైవంగా పూజించారు ఈ దేశంలో. ఏ గుడి లేదు, గోపురం లేదు, స్వామి లేడు, ఎవడు లేడు. పతియే ప్రత్యక్ష దైవం. ఆ స్వామి తర్వాత రండి, ఆ కథ కూడా ఉంది ఒక పురాణంలో. ఒక పతివ్రత శిరోమణి, పేరేమిటో నాకు గుర్తులేదు, కానీ భర్త సేవ చేస్తుంది, వంట వార్పు భర్త కోసం. నాబోటి సాధు వచ్చాట, భవతి భిక్షాందేహి 2 సార్లు 3 సార్లు అయింది. ఆయన కూడా బయటికి రాలే, నా భర్త సేవలో ఉన్నా, నువ్వు వస్తే అంత లేకుంటే. కోపం వచ్చేసింది, ఏదో శాపం పెట్టాలనుకున్నాడు. అప్పుడు వచ్చింది ఆవిడ బయటకు వచ్చి, నీ శాపానికి మాడిపోయినటువంటి కొంగ లాంటి దాన్ని గాను నేను అని చెప్పింది ఆవిడ. కౌశికుడు ఆ కౌశికుడు వంటి మహర్షిని కూడా ఎదిరించే మహిళామణులు, పతివ్రత స్త్రీలు ఉండేవాళ్ళు ఈ దేశంలో. ఈనాడు భర్తకి ఏం గతి లేదు, ఇంకా మాబోటి వాళ్ళకి ఏం గతి ఉంది. కాబట్టి ఈ పరస్పరము లింక్ అన్నమాట. ఇది మొత్తము పతనం వైపు వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే ధర్మం పక్కన పెట్టాం, దైవం పక్కన పెట్టాం, దేశం పక్కన పెట్టాం. ధర్మం మొదలు, అది పోయిందంటే ఇంక అన్నీ పోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈరోజు తినకపోయినా ధర్మ కార్యక్రమం చేయాలి. నిత్య కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి నాకు? ప్రతినిత్యము చేయవలసిన అనుష్ఠానమో, పూజనో, ఏదో ధ్యానమో, ఏదో ఒకటి రోజు కొంతమంది చేస్తారు. దీపం వెలిగించడం ఎంతమంది రోజు చేస్తున్నారు? అవి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. ఎవరో ఉన్నారు, ఒకరిద్దరు చేతులు ఎత్తుతున్నారు మగవాళ్ళు. మహిళలు కూడా ఉన్నారట. అలా చేస్తే గొప్పనే, చాలా మంచి విషయం అది. ప్రతినిత్యము భోజనానికి మనం పాకులాడినట్లు, భోజనానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా, అలాగే పూజ, ధ్యానము, పారాయణము, ఏదో ఒకటి అర్చన, మీరు ఏం చేస్తారో అది నిత్యానుష్ఠానం అంటారు. అది చేసుకున్నాకనే తింటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. అది మనకు నిజమైనటువంటి ఆధారం. అది లేదు అంటే వండుకోవడం తినడం, వండుకోవడం తినడం. ఇంకే మనిషికి పశువుకి ఏం తేడా ఉందండి? పొద్దున్న లేవగానే పశువులు కూడా అదే వెతుకుతాయి. మొన్న ఒక పిల్లి వచ్చింది మా దగ్గర ఆశ్రమానికి. అది వచ్చింది, సరే మేము ఎప్పుడు కూడా వేటిని చేరదీయం, ఎందుకంటే వాటిని కాస్త మనం మాలివి చేస్తే నెత్తినెక్కి కూర్చుంటాయి. ఏదో అనిపించి ఇంత పెరుగు పాలు పోసాం, 4-5 రోజులు పోసాం. ఈరోజు అయితే పొద్దున 5ంటికే తలుపు దగ్గర వచ్చి మ్యావ్ 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 అని అరుస్తుంది. 5ంటికి ఎవడు చేయాలి, ఎవడు పెట్టాలి, నేను తలుపు తీయలేదు. అంటే అలవాటు అన్నమాట. అలవాటు అలాగ ప్రేరేపిస్తూ ఉంటుంది. చేస్తూ పోతూ ఉంటే మన మనస్సు కూడా ఆ సమయానికి అలాగ ప్రిపేర్ అయిపోతుంది. కాబట్టి నిత్యానుష్ఠానము మానేశారు చాలామంది హిందువులు. కొంతమంది ఏదో హనుమాన్ చాలీసా చదువుతారు, లేదా లింగాష్టం ఏదో ఒకటి చదువుతుంటారు. కొందరు పొద్దున్న లేచి, కొందరికి ఏమీ లేదు, లేవడమే తరం. పాలు వచ్చాయా, నీళ్ళు వచ్చాయా, అద్దెచ్చారా, కూరగాయలు ఉన్నాయా, పచ్చిమిరపకాయలు లేవు, కొత్తిమీర కావాలి, కరివేపాకు లేదు, ఇవే గోల ఉంటుంది. ధ్యానం లేదు, పూజ లేదు, సంధ్య లేదు, ఏది ఉండదు. చాలామందికి శుష్కమైన జీవితం అంటారు, డ్రై లైఫ్స్, శుష్క జీవితాలు. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, కానీ ధర్మానికి, దైవానికి సంబంధించిన కార్యక్రమం ఏదో ఒకటి చేయండి. పొద్దున లేచి స్నానం చేసుకున్నాక, స్నానం చేయడానికి టైం లేదంటే ఇలాగైనా చేసుకోండి. ధర్మ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి కుటుంబంలో. అప్పుడు కుటుంబంలో శాంతి ఉంటుందండి. లేదు వండుకోవడం, తినడం, ఇంతే ప్రోగ్రామ్ అండి, మాకు ఇంకేం లేదంటే ఆ ఇంట్లో తిట్లు, గొడవలు, అంతే, ఇంకేం ఉండవు. కాబట్టి మహిళ కర్తవ్యం అన్నమాట. ఏమండి పూజ చేసుకోండి, లేదు టైం లేదు నాకు, నేను వెళ్ళిపోవాలి. ఎంతసేపు అండి, 10 నిమిషాలు, నేను అన్నీ ఏర్పాటు చేస్తాను కదా, పూజ చేసుకోండి, మీరు రోజు చేసుకునేది ఎందుకు మానేస్తారు అని భార్య అంటే వాడు చేసుకుంటాడు.
సరేలేండి ఈరోజు పని ఉంది కదా, పోండి పోండి రేపు చేసుకుందరులేండి అని భార్య కూడా తందన వాడిందంటే వాడు ఇంకా సంతోషంగా వెళ్ళిపోతాడు. భార్య అంటే ఎవరు? ధర్మపత్ని అన్నారు, ధర్మపతి అనలేదు, గుర్తుపెట్టుకోండి. ధర్మపతి శబ్దం ఎప్పుడైనా విన్నారా? ధర్మపత్ని, పత్ని అన్నారు, ధర్మపత్ని. ఎందుకంటే ధర్మాన్ని ప్రేరేపించేది, ప్రోత్సహించేది, ధర్మాన్ని నిలబెట్టేది, ధర్మానికి అండదండగా ఉండేది. అది భార్య యొక్క కర్తవ్యం. వండి పెట్టడము, కాళ్ళొత్తడము, లేకపోతే ఇంకేదో ఇంట్లో సేవలు చేయడం కాదండి. ధర్మము పట్ల ప్రేరణ కూడా మహిళలు ఇవ్వాలి, చెయ్యమని ఆదేశించాలి, కోరాలన్నమాట. ఏమండి ఇంట్లో ఊరికే ఎందుకు కూర్చున్నారండి, అక్కడ ఏదో హనుమాన్ చాలీసా కార్యక్రమం అవుతుంది, వెళ్ళండి మీరు అని పంపించాలి. వీలైతే తను కూడా రావాలి. అటువంటి ప్రేరణ మహిళలు ఇచ్చినప్పుడు కుటుంబం అనేది శాంతి నిలయం లాగా ఉంటుంది. కనుక మనం రాముడు కానీ, సీత కానీ, హనుమంతుడు కానీ, ఎవరైనా మహాపురుషుల జీవితాలను చూస్తే తల్లి, తండ్రి, గురువు ఎవరో ఒకరి ప్రేరణ ఉంటుంది. ఎవరి ప్రేరణ లేకుండా ఉండదు. కనుక హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు అని చెప్పారు రామాయణంలో. నవ వ్యాకరణ 9 వ్యాకరణ శాస్త్రాల అధ్యయనం చేశాడు. ఇది ఇంతకుముందు అసలు మర్చిపోయా. బజరంగ బలి ఎందుకు చెప్పుకున్నాం? వజ్రముల వంటి అంగములు బలము కలిగిన వాడు. తల్లులు ఇప్పుడు ఏమిటంటే సాంప్రదాయకమైన వంటలు మానేశారు. చెత్త ఆహారం అంతా చేసి పెట్టి అవి తిని వజ్రాంగ బలి ఎవడు తయారు కాడు. అంత పనికి మాలిన చవటలు, మొద్దులు, ఏబ్రాసులు తయారవుతున్నారు. శక్తి లేదు, బలము లేదు, అనారోగ్యవంతులు, రోగులు తయారవుతున్నారు. అటువంటి వంటలు చేసి తినిపిస్తున్నారు. ఎటువంటి ఆహారం తింటే బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఏ అవగాహన లేదు, ఏ తల్లికి లేదు, ఏ చెల్లికి లేదు. కేవలం ఒకటే చూస్తున్నారు, రుచిగా ఉందా లేదా, 10 నిమిషాల్లో అయిపోవాలి, రుచిగా ఉండాలి, 10 నిమిషాలు, ఇంకేమన్నా కానీ బలం వస్తుందా, శక్తి వస్తుందా, తేజస్సు వస్తుందా, బుద్ధి పెరుగుతుందా, ఎవరు చూడ్డం. ఆ సంప్రదాయం పోయింది కాబట్టి ఎన్ని తిన్నా కూడా ఎవరికి ఓపిక లేదు, బలము లేదు, శక్తి లేదు, బుద్ధి లేదు, ఏది లేదు. బట్టి మహిళలు చదవండి, పుస్తకాలు చదవండి, లేదా యూట్యూబ్లో చూడండి. చాలా మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి, వెతికితే మంచి చెడు అంతటా ఉంటాయి. లంకలో కూడా రాక్షసులు ఉన్నారు, ఆ రాక్షసుల మధ్య మంచి రాక్షసులు కూడా ఉన్నారు. మరి సీతమ్మకు త్రిజట, తర్వాత ఇంకో రాక్షసి ఎవరు ఆవిడ, త్రిజట అనే రాక్షసి సీతమ్మకి ఎప్పుడు మంచి మాటలే చెప్తూ ఉండేది. ఆవిడ రాక్షసే కానీ మంచి రాక్షసి. చూడండి, అలాగా నాకు ఉదయమే ఒక చక్కటి స్వప్నం వచ్చిందమ్మా సీతమ్మ. రాముడు సైన్యము తీసుకొని ఒక విమానములో ఎగురుకుంటూ ఈ లంకానగరం వైపు వస్తున్నట్టుగా ఈ రావణాసురుడు అంతమైపోతున్నాడు నాకు కల వచ్చిందని సీతమ్మకు చెప్తుంది ఆవిడ. త్రిజట స్వప్నము అని పేరు. అట్లా చూడండి, రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు. కనుక మహిళలు అన్నపూర్ణ కావాలి అంటే పదార్థాల యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకొని వంట చేయాలి. భర్త ఏది తింటే మంచిది, పిల్లలకు ఎటువంటి ఆహారం పెట్టాలి, మహిళలు ఎటువంటి తినాలి, గర్భవతికి ఎటువంటి ఆహారం తినిపించాలి, బాలింత ఎటువంటి తిండి తినాలి, ఎండాకాలం ఎటువంటి ఆహారం తినాలి, చలికాలం ఏం తినాలి, వర్షాకాలం ఎంత ఎవరికైనా అవగాహన ఉందా అమ్మా? ఉందా ఎవరికైనా? ఎప్పుడైనా కార్యక్రమం ఏర్పాటు చేయండి, మేము వచ్చి చెప్తాం. 2 గంటలు 3 గంటలు టైం ఇస్తే ఏ కాలము ఎవరు ఎప్పుడు ఎలాంటి ఆహారం తినాలి అనేది చెప్తాం. అది తెలియనంత వరకు కూడా అన్నమే విషమైపోతుంది, అన్నమే రోగమైపోతుంది. ఏదో ఒకటి రుచిగా ఉండడం, ఏదో ఒక చెత్త నూనె తెస్తున్నారు, చౌకలో వచ్చిందని చెత్త నూనెలన్నీ వండి వారిస్తున్నారు. కాబట్టి హనుమంతుడు వజ్రాంగ బలిగా మారాడంటే ఆహారం అండి ప్రధానం. హనుమంతుడు మాంసాహార కాదు. మద్యపానం చేశాడా? లేదు. ధూమపానం చేశాడా? లేదు. ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, హనుమంతుడికి లేవు. అందుకే దేవత, అందుకే బలవంతుడు,
అందుకే రాక్షసులను సంహరించాడు. ఒక్కడు ఒంటరిగా పోయాడు లంకా నగరానికి. లంక అంటే ఇప్పుడు పాకిస్తాన్ లాగా అనుకోండి, ఇంకా అంత రాక్షసులే. ఒక్కడే ఒంటరిగా పోయాడు, వాళ్ళందరినీ చితకబాదాడు, ఆ అశోకవనం దహనం చేశాడు, మామూలు విషయం తప్పించుకొని వచ్చేసాడు. అంటే ఎంత శక్తియుక్తులు ఉండాలి. బజరంగ బలి, అది వజ్రాంగ బలి. మన పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా పెంచుతున్నాం, ఏం తినిపిస్తున్నాం? చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీములు, ఇదే ఆహారం, ముఖ్య ఆహారం ఇదే. పిల్లాడు ఏడుస్తున్నాడండి, చాక్లెట్ కొనివ్వకపోతే ఊరుకోడండి, బుర్ర తింటాడండి. చాక్లెట్ వాడి మొహాన వాడేస్తే కాస్త ఒక గంట సేపు బాగుంటాడు, అరగంట కాస్త ప్రశాంతంగా ఉంటాడు. ఇలా ఇంకా వాడు ఒకసారి అలవాటు అయ్యి 10 సార్లు తింటాడు. ఒక్కసారి వాడికి ప్యాకెట్లు తెచ్చి ఇవ్వాలి. ఇలాగా తల్లిదండ్రులు ఏమిటంటే వాళ్ళ నెత్తి నొప్పి భరించలేకనో ఓపిక లేకనో ఏదో వాడు ఏది అడిగితే అది కొని వాడి మొహాన వాడేస్తున్నారు. ఈ దెబ్బతో పీడ అయింది అనుకుంటున్నారు. కానీ వాడు వాటికి అలవాటు పడి తిండి తినడు, పండ్లు తినడు. ఒక్కొక్కరైతే మేము ఎండాకాలం క్యాంపులు పెడతాం పిల్లల కోసమని. మా పిల్లవాడు ఏమి తినడండి, మీరు వాడికి ఏదైనా ఏర్పండి, వాడిని మార్చండి, అన్నీ తినిపించండి, వాడిని మేడలోంచి పని చేయించండి అని చెప్తుంటారు ప్రత్యేకంగా. 10 రోజులు 15 రోజుల్లో ఏం మారుస్తాం, ఏం నిర్మిస్తాం. కానీ మారుతారు పిల్లలు. మా దగ్గరకు వచ్చాక మారుతారు. అదేంటో విచిత్రం. తల్లిదండ్రుల దగ్గర మాత్రం వినరు. కాబట్టి గురువు అనేవాడు ఎందుకున్నాడు? తల్లి తండ్రితోటే జీవితము పరిపూర్ణము కాదండి. చాలామంది అదే భ్రమలో ఉన్నారు. తల్లి తండ్రి అయిపోయింది, ఇంకా పిల్లవాడికి ఎవరు అవసరం లేదు. గురువు అవసరమో. గురువు లేకపోతే వాడు పెద్ద గుడ్డేలుగులాగా తయారవుతాడు, మిమ్మల్ని పిక్కు తింటాడు. గుర్తుపెట్టుకోండి. గురువు దగ్గరికి ఎప్పుడైతే నీ కొడుకును పంపిస్తావో వాడికి అప్పుడు తెలుస్తుంది తల్లి విలువ, తండ్రి విలువ. అప్పటిదాకా ఎవరికి తెలియదండి. అందుకే ప్రతి ఇంట్లో కూడా సంతానమే రాక్షసుల్లాగా ఉన్నారు. ఎందుకంటే ఏ తల్లి గురువు దగ్గరికి పంపదు, ఏ తండ్రి గురువు దగ్గరికి పంపడం అంటే మొత్తానికని కాదండి. కనీసం ఎప్పుడైనా ఫలానా ఆశ్రమం ఉందయ్యా, పొండి పిల్లల్ని పొమ్మని పంపడం లేదు, తీసుకొని పోవడం. సినిమాకు తీసుకొని పోతున్నారు పిల్లలు, ఫ్యామిలీ సినిమాకు పోతారు. ఉంటావా పోతావా సినిమా పేరు. అలాంటి చెత్త సినిమాలు ఎన్నో ఉన్నాయి. భార్య భర్త పిల్లలంతా పోతుంటారు. ప్రేమిస్తే పాపమా, ప్రేమించి చూడు, ఇలాంటి సినిమాలకు మొత్తం ఫ్యామిలీ పోతుంది. అవన్నీ చూశాక వాడు 15 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ అఫైర్ స్టార్ట్. గురువు దగ్గరికి పోదాం, ఆశ్రమం ఉందట, స్వామీజీ ఏదో అంకాపూర్లో ఆశ్రమం అన్నారు, ఒకసారి పోదాం పదండి. అబ్బాయి పుట్టినరోజు కదండి, స్వామీజీ ఆశ్రమానికి పోయి ఆశీర్వాదాలు. ఎవరన్నా వచ్చిన పాపన పోయారా? ఎవరికి అవసరం లేదు. అందుకే ఆ పిల్లలు రాక్షసులాగా తయారవుతారు. కాబట్టి తల్లి తండ్రి సరిపోదు, గురువు కూడా కావాలి. కనుక ఆ గురువుల యొక్క మార్గంలో నడిచారు కాబట్టి వీళ్ళంతా దేవతలయ్యారు. హనుమంతుడు దేవత ఎందుకయ్యాడు? రాముడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, 2 గురువులు. కాబట్టి శివాజీకి కూడా ఉన్నాడండి సమర్థ రామదాసు లేకపోతే శివాజీ లేడు. మీకున్నారా గురువులు? చెప్పండి, ఆలోచించుకోండి. కుల గురువు ఉన్నాడా? కుటుంబ గురువు ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? కనీసం ఉండడం అంటే ఏదో దండం పెట్టి రావడం కాదండి. గైడెన్స్, సలహాలు, సూచనలు, మనకు మార్గదర్శనం చేయడం అన్నమాట. అలా చేసే గురువులు మీకున్నారు అంటే మీరు చక్కగా సుఖశాంతులతో ఉన్నట్టే. లేరండి మాకు ఏ గురువు లేదు, గుడ్రాయి లేదు, ఏదో మేము వండుకుంటాం, తింటాం, ఏదైనా పూజ చేసుకుంటాం, గుడికి పోతాం, అంతే, మాకు ఇంకేం తెలియదు అంటే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే. కాబట్టి మన భారతదేశము గురు పరంపర దేశం. ఇది ఎంతమంది వందలు వేలు లక్షల మంది గురువులు పుట్టారు ఇక్కడ ఈ దేశంలో. పుట్టి స్వార్థం కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసము వాళ్ళు నిరంతరం ఉద్యమించారు, ఉపదేశించారు. అది ఈనాటి దాకా మనకి ఇప్పటిదాకా వచ్చింది. అది కాబట్టి సంతానానికి సన్మార్గం చూపించాలి, అది తల్లిదండ్రుల కర్తవ్యం. అప్పుడు వాళ్ళ జీవితాలను మీరు
సురక్షితంగా ఉంచినట్టు. చిన్న చిన్న పిల్లలు గుట్కాలు లేకపోతే గంజాయి తాగిన కేసులు వింటున్నాం మనం. అంటే ఏ తల్లి నేర్పదనుకోండి, తండ్రి నేర్పడు, కానీ వాళ్ళ సాంగత్య దోషమో స్కూల్లోనో ఎక్కడో వాళ్ళు అలవాటు పడుతున్నారు. అవన్నీ గమనించుకోవాలి తల్లిదండ్రులు. ఏదో గాలికి వదిలేస్తే సరిపోదండి, చెకప్ చేయాలి. పిల్లలు ఏం తింటున్నారు, ఎక్కడ పోతున్నారు, ఇంతసేపు ఎందుకైంది, వాడి అలవాట్లేండి, ప్రతి ఒక్కటి డిటెక్టివ్ లాగా చెకింగ్ చేయాలి. అటువంటి పరిస్థితి ఉంది నాడు. కనుక హనుమాన్ చాలీసాను చదవడం కాబట్టి అందరికీ ఇప్పుడు ఒక దేవత బాగా యాక్టివ్గా ఉంది. ఆ దేవతకు రూపం లేదండి. ఆ దేవత ఆగ్రహించిందంటే అందరం భస్మం అవుతాం. ఎవరా దేవత అంటే ఆకలి దేవత. ఆకలి దేవతతోటే ఈ ప్రపంచం నడుస్తుందండి. ఆ ఆకలి దేవతకు కోపం వచ్చిందంటే పార్టీలు, సామ్రాజ్యాలు కుప్పగూలిపోతాయి. కుటుంబం కూడా మరి మహాకాళి అవతారం ఎత్తుతుంది. మహిళామణి కూడా, నా పిల్లలు ఆకలికి మాడుతున్నారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా పిల్లలకు తెచ్చి పెడతావా లేదా అని. బట్ ఈ ఆకలి దేవత యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మరి ఆకలికి కూడా ఆహుతులు ఇవ్వాలి. అది కూడా పెద్ద మహాయజ్ఞం అని చెప్పారు. కాబట్టి ఈరోజు మరి భక్తులు, బాకీ ఉన్న భక్తులు వచ్చారు, వింటున్నారు. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా మీరే కాదండి, మీ పిల్లలకు కూడా నేర్పాలి. ఇక్కడ పిల్లలు మీకు వస్తుందయ్యా హనుమాన్ చాలీసా వస్తుందా? చూసి చదువుతారా? చూడకుండా రాదా? నెక్స్ట్ టైం మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడకుండా నేర్చి అప్పచెప్పాలి, సరేనా? అలాంటి ప్రేరణ ఇవ్వాలి తల్లిదండ్రులు. ఎప్పుడు చూసినా మార్కులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకో, అది తెచ్చుకో అని చెప్తూ ఉంటారు తప్ప హనుమాన్ చాలీసా నేర్చుకోరా, రాముని హనుమాన్ దండకం నేర్చుకో, లేకపోతే లింగాష్టకం నేర్చుకో, గాయత్రి మంత్రం నేర్చుకో, ఎవరైనా చెప్తున్నారా తల్లిదండ్రులలాగా? ఈ ప్రేరణ ఇవ్వాలి. వారి ప్రేరణ ఇస్తే తప్పకుండా మార్పు వస్తుంది. తప్పకుండా వారి యొక్క ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. మీరు నేర్పండి, నేర్చుకున్న తర్వాత వాళ్ళ ప్రవర్తన మారుతుందో లేదో చూడండి. వాళ్ళ ప్రవర్తన గురించి చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మా పిల్లల్ని మేము భరించలేమండి, మేము ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం, లేదా పిల్లల్ని వదిలేస్తాం, వీళ్ళు రాక్షసులాగా తయారయ్యారు అని ఏ ఇంటికి పోయినా ఇదే గోల. కారణం ఏంటంటే సత్సంగం లేదు. మనం వారికి మంచి శ్లోకాలు, పద్యాలు, పాటలు, భజనలు ఏమైనా నేర్పుతున్నావా? నేర్పండి, తప్పకుండా మారిపోతారు, వాళ్ళు దేవతలుగా మారుతారు. బట్టి హనుమంతుని చాలీసా ఈరోజు 100వసారి చదివిన సందర్భంగా అందరూ ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. హనుమాన్ చాలీసా రాని వాళ్ళు చూడకుండా నేర్చుకుంటాము, చూడకుండా అప్పచెపుతాము, అసలు రాని వాళ్ళు చూసైనా చదువుతాము. ఈ రకమైనటువంటి ఒక దీక్షను తీసుకుంటే మన జీవితాల్లో మార్పు వస్తుంది. అది. ఓం శాంతి.